హాయ్ హాయ్ హలో అండి. ఆహ్, ఈ వీడియోలో ఈ సెషన్‌లో ఏంటనంటే సమయం గురించి తెలుసుకుందామండి. సమయం గురించి మనం నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటాం ప్రతిరోజు. అంటే ఎగ్జాంపుల్‌గా ఒక 11:00 తీసుకోండి. 11 గంటలకి మనం కొన్ని సందర్భాల్లో చెప్తుంటాము. మీరు ఖచ్చితంగా 11 గంటలకే రండి అని అంటుంటాం. లేదంటే 11 గంటలకి కాస్త ముందుగానే రండి అని అంటుంటాం. లేదా 11 గంటలకి కాస్త ముందైనా పర్వాలేదు, లేదా కాస్త ఆలస్యమైనా పర్వాలేదు అని చెప్పేసని చెప్తుంటామండి. ఇలా నానా విధాలుగా చెప్తుంటాం సమయం గురించి. ఓకే. ఎగ్జాంపుల్స్‌గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. అంటే ఏ సెంటెన్స్‌కి, ఏ సమయానికి, ఎటువంటి పదానికి, ఎటువంటి వర్డ్‌ని ఉపయోగించాలి ఇంగ్లీష్‌లో అనేది చూద్దామండి. ఓకే. ఆహ్, ముందుగా ఏంటనంటే మీరు 11 గంటలకి ముందుగానే రండి అని చెప్పేసని అన్నామనుకోండి. బై అనేటువంటి పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే కెన్ యూ కమ్ బై 11:00 మీరు 11 గంటలకి ముందుగా రాగలరా? ఇలా. అంటే సమయానికి ఒక సమయం చెప్పి ఆ సమయానికి 10 నిమిషాల ముందో, లేదో 5 నిమిషాల ముందో, 15 నిమిషాల ముందో రమ్మని చెప్పడానికి మాత్రమే బైని ఉపయోగిస్తాం. బై తర్వాత మీకు ఏ సమయం చెప్పాలంటే ఆ సమయం చెప్పండి. బై 11:00, బై 12:00, బై 2:00, బై 1:00 ఇలా మీకు నచ్చిన సమయాన్ని చెప్పండి. ఇకపోతే ఖచ్చితంగా అదే సమయానికి రండి అని అంటుంటాం. ఖచ్చితంగా 11:00కే 11 గంటలకి రండి అనంటే ఎట్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుందండి. యూ కెన్ కమ్ ఎట్ 11:00 అంటే మీరు ఖచ్చితంగా 11 గంటలకే రండి. మీరు ఖచ్చితంగా 11 గంటల సమయానికే రండి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఖచ్చితంగా అదే సమయానికి రండి అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఎట్‌ని ఉపయోగించడం జరుగుతుంది. ఎట్ తర్వాత మీకు నచ్చినటువంటి సమయాన్ని చెప్పండి. ఎట్ 11:00, ఎట్ 12:00. ఇకపోతే కాస్త ముందైనా రండి, లేదా కాస్త వెనుకైనా ఆలస్యమైనా పర్లేదు రండి అని చెప్పేసని అంటుంటాం కొన్ని సందర్భాల్లో. అంటే అప్పుడప్పుడు మనం చెప్తుంటాము. నేను 11 గంటలకి కాస్త ముందైనా వస్తాను, కాస్త ఆలస్యమైన వస్తాను అని అంటుంటాం. అప్పుడు వాడాల్సినటువంటి పదం అరౌండ్. నేను 11 గంటలకి కాస్త ముందైనా వస్తాను, ఆలస్యమైన వస్తాను. ఐ కెన్ కమ్ అరౌండ్ 11:00. ఐ కెన్ కమ్ అరౌండ్ 11:00 అంటే 11 గంటలకి కాస్త ముందైనా వస్తాను, లేదా కాస్త ఆలస్యమైన వస్తాను అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి అరౌండ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుందండి.